స్టూడెంట్స్, ఈరోజు మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే టాపిక్లో డైమెన్షన్ ఫార్ములాస్ ఫర్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ వీ డిస్కస్డ్ హౌ టు డిరైవ్ డైమెన్షన్ ఫార్ములా ఫర్ వర్క్ అండ్ ఫోర్స్. ఓకేనా? మన రిమైనింగ్ ఫిజికల్ క్వాంటిటీస్కి మనం డైమెన్షన్ ఫార్ములాస్ ఏ విధంగా డిరైవ్ చేద్దామో ఈ క్లాస్లో చూద్దాం. ఫస్ట్ మనం వచ్చేసి డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, వేవ్ లెంత్కి మనం డైమెన్షన్ ఫార్ములా ఏమొస్తుందంటే m⁻0 l⁻1 t⁻0. ఎందుకంటే ఈ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, వేవ్ లెంత్ వీటికి మాసు, టైము ఉండదు కాబట్టి m⁻0 l⁻1 t⁻0గా రాసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనం డైమెన్షన్ ఫార్ములా ఫర్ వెలాసిటీ, స్పీడ్ రెండు ఒకటి చూద్దాం. వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఫార్ములా ఏముంది, డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇక్కడ మనకు తెలుసు డిస్ప్లేస్మెంట్ అంటే ఏమి, డిస్టెన్స్ అంటే ఏమి, లెంత్ కాబట్టి l/tగా రాసుకుంటాం. సో ఈ t పైకి పంపిస్తే ఏమవుతుంది, దిస్ ఇజ్ ఈక్వల్ l t⁻−1 అవుతుంది. సో వెలాసిటీ, స్పీడ్కి డైమెన్షన్ ఫార్ములా సేమ్ కాబట్టి l t⁻−1. సో స్పీడ్ అంటే మనకు తెలుసు, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ అంటే లెంత్ కదా, l/t ఈజ్ ఈక్వల్స్ టు l t⁻−1. సో కాబట్టి మనకి వెలాసిటీకి, స్పీడ్కి డైమెన్షన్ ఫార్ములా ఒకటే l t⁻−1. నెక్స్ట్ అన్న యాక్సలరేషన్. సో మనకి యాక్సలరేషన్ ఫార్ములా ఏమి, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం కదా. మనకి ఇప్పుడు వెలాసిటీకి ఏమొచ్చింది, డైమెన్షన్ ఫార్ములా l t⁻−1 బై టైం ఈజ్ ఈక్వల్స్ టు l t⁻, ఇక్కడ ఒక t ఉంది కాబట్టి ఏమొస్తుంది -2. ఓకేనా? సో కాబట్టి మనకి యాక్సలరేషన్కి డైమెన్షన్ ఫార్ములా l t⁻−2. నెక్స్ట్ ఏరియా. సో ఏరియాకి స్క్వేర్ తీసుకున్నాం. స్క్వేర్ రూట్ లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది. సో లెంత్ అన్నా ఎల్ఏ లెంతే, బ్రెడ్త్ అన్నా కూడా లెంతే కాబట్టి ఇక్కడ l × l ఈజ్ ఈక్వల్స్ టు l/2. సో మరి ఏరియాకి డైమెన్షన్ ఫార్ములా ఏమి, l/2. నెక్స్ట్ వాల్యూమ్. సో వాల్యూమ్కి మనం క్యూబ్ తీసుకుందాం. మనం మ్యాథమెటికల్గా క్యూబ్కి వచ్చేసి మనకి దానికి లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. సో లెంత్ అన్నా కూడా ఎల్ఏ, బ్రెడ్త్ అన్నా లెంతే, హైట్ కూడా లెంతే. సో ఏమవుతుంది ఇప్పుడు l/3. సో మనకి వాల్యూమ్కి డైమెన్షన్ ఫార్ములా ఏమిచ్చినప్పుడు l/3 వస్తుంది. డెన్సిటీ మనందరూ తెలుసు, డెన్సిటీ ఫార్ములా ఏమి, మాస్ బై వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్. మాస్ అంటే ఏమి m, వాల్యూమ్ అంటే ఏమి, ఏమొచ్చింది మనకు డైమెన్షన్ ఫార్ములా l/3. దిస్ ఇజ్ ఈక్వల్స్ టు m, పైకి వస్తే -3. సో కాబట్టి మనకి డెన్సిటీకి డైమెన్షన్ ఫార్ములా ఏమొచ్చినప్పుడు m l/3. నెక్స్ట్ వచ్చేసి ఫోర్స్. ఫోర్స్ ఆల్రెడీ మనము డైమెన్షన్ దానికి హౌ టు డైరైవ్ డైమెన్షన్ ఫార్ములా ఆల్రెడీ డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ కాబట్టి m l/1 t⁻−2. సో ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములా m l t⁻−2. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా ప్రెజర్. సో ప్రెజర్ ఫార్ములా ఏమి, ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ బై ఏరియా. యాక్చువల్గా హౌ యూ కెన్ డిరైవ్ ప్రెజర్ అంటే ద వర్కింగ్ ఆఫ్ ఫోర్స్ ఆన్ యూనిట్ ఏరియా పర్పెండిక్యులర్ టు ఇట్ ఈజ్ నోన్ యాజ్ మనం ప్రెజర్ అంటాము. సో దీనికి వచ్చేసి యూనిట్స్ వచ్చేసి పాస్కల్ లేదా న్యూటన్ మీటర్ స్క్వేర్గా చెప్తాం. ఏం చెప్పాను? సో ప్రెజర్ అంటే ఏమి, వర్కింగ్ ఆఫ్ ఫోర్స్ ఆన్ యూనిట్ ఏరియా పర్పెండిక్యులర్ టు ఇట్ ఈజ్ నోన్ యాజ్ ప్రెజర్. సో ఫార్ములా ఫోర్స్ బై ఏరియా. సో యూనిట్స్ వచ్చేసి పాస్కల్ లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. మరి దీనికి డైమెన్షన్ ఫార్ములా ఫోర్స్ అంటే ఏమి, ఇదో డైమెన్షన్ ఫార్ములా m l t⁻−2. ఏం లేదు 100 పెట్టుకోవచ్చు మనం. ఓకే, దేర్ ఫోర్ అండ్ ఫోర్ ఏరియా అంటే ఏమి, ఏరియా l/2. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు m l1 పైకి తీసుకొస్తే మైనస్ అవుతుంది కాబట్టి -2 t⁻
minus 2. So this is equals to m L power minus 1 T power minus 2. So this is the dimension formula for pressure. M L power minus 1 T power minus 2. Okay, thank you.